హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సెల్లాక్స్. నేను మీ ఆదిలక్ష్మిని. చాలా రోజుల నుంచి గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే పిల్లల ఎగ్జామ్స్ అయిపోయాక ఇలా సరదాగా ఎలా ఇంట్లో ఉండిపోతున్నాం అనమాట. ఇప్పుడు మా ఎల్లప్ప వారింట్లో పెళ్లి సందడి మొదలైందనమాట. మా బావగారు వాళ్ళ అబ్బాయిది పెళ్ళి కుదిరిందనమాట. ఈరోజు పెళ్లి చూపులు అనమాట, అండ్ ఎంగేజ్మెంట్. పెళ్లి చూపులు కాదు, ఎంగేజ్మెంట్ అనమాట. ఇలాగ మేము కొంచెం చింతలపూడికి దగ్గరలో ఉన్న ఊరు అనమాట, మక్కిలివారి గుడిమని ఆ ఊరు వెళ్తున్నాం అనమాట. మాయ చాలా రోజులు బట్టి వీడియోలో పళ్ళ మిమ్మల్ని కూడా తీస్తాను. అక్కడికి వెళ్ళాక బుక్ చేశారనమాట. ఇక్కడ నుంచి ఒక 60-70 మంది అలా అవుతాం అనమాట. అక్కడికి వెళ్ళిపోయాము. ఆ ఊరు వెళ్ళిపోగానే 11ంటికి కాబట్టి ముహూర్తం. అలా మేము వెళ్ళి కాసేపు అలాగా టైం అయ్యే వరకు టిఫిన్లు పెట్టేశారు, తినేసాం. నేను పెళ్లి కూతుర్ని దొంగచాటుగా వీడియో తీస్తూ చూసేసాను అనమాట. బాగుంది పెళ్లి కూతురు. అబ్బాయి అమ్మాయి ఈడు జోడు సూపర్ అనమాట. ఇలాగా మా ఎల్లప్ప వారింట్లో పెళ్లి సందడి మొదలయ్యింది. ఇలా పార్ట్ 1, పార్ట్ 2, 2, 3, 4 అలా వీడియోస్ వస్తూ ఉంటాయి గైస్, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అమ్మాయి మాత్రం చాలా బాగుంది. చూడంగానే ఫస్ట్ టైం చూసినా నచ్చేసింది అనమాట మాకు కూడా. ఎప్పుడు అమ్మాయి తరపున అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నగారు వాళ్ళిద్దరూ కూర్చొని పీటల మీద పూజ చేస్తారు, గణపతి పూజ చేస్తారనమాట. అలాగా ఒక అరగంట సేపు అలా పూజ చేస్తూ ఉంటారు. మేము పక్కన పిల్లోళ్ళందరం వచ్చాం కాబట్టి, నేను మా తోటకోళ్ళు మా అత్తగారు వాళ్ళందరూ వచ్చాం కాబట్టి మేము పక్క నుంచి అలా చూస్తూ పూజ చేస్తున్నారు కదా, చూస్తున్నాం. పెళ్లి కూతుర్ని ఇటు చూడమ్మా అంటూ చూస్తున్నాం. కాకపోతే పూజ దగ్గర కదా, అలా కూర్చొని పూజ చేస్తుంది అనమాట. చుట్టూ అంతా చేసుకొని మేము ఆ ఊర్లో మాకు చాలామంది చుట్టాలు ఉన్నారు కాబట్టి ఒక 1 అవర్ పెళ్లి కూతురిది పెళ్లి కొడుకుది ఎంగేజ్మెంట్ అవ్వగానే అలా సరదాగా అందరింటికి ఒకసారి తిరిగేసి వస్తాం అనమాట. పని కట్టుకొని అయితే మనం వెళ్ళలేం కాబట్టి ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కంపల్సరిగా మన అనేవాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడి వస్తూ ఉంటే బాగుంటుంది. పెళ్లి కూతురిది గణపతి పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా బావగారు వాళ్ళ అబ్బాయిది ఇప్పుడు పెళ్లి కొడుకు తరపున పూజ చేస్తారనమాట. ఫస్ట్ సపరేట్గా పూజలు చేస్తారు. ఇప్పుడు అమ్మాయి తరపున అయిపోయింది కాబట్టి ఇప్పుడు అబ్బాయి తరపున కొంచెం వీడియో తీయటానికి ఇబ్బందిగా ఉన్నా సరే అలా ఒక పక్క నుంచి తీయాల్సి వచ్చింది. ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మా నాన్న పీటల మీద కూర్చొని గణపతి పూజ చేస్తారనమాట. కాసేపు ఇలా చేస్తూ ఉంటే మేము మాత్రం పక్కన ఫొటోస్ అని మనకుంటాయి కదండి ఆడవాళ్ళకి, మనం రెడీ అయ్యామంటే సెల్ఫీస్ అని, ఫొటోస్ అని, వీడియోస్ అని ఇలా చేసుకుంటూనే ఉంటాం. ఆ టైంలోనే కదా మనకి అందరూ కనబడుతూ ఉంటారు. అందరితో మాట్లాడతాం సరదాగా. అందరితో అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే ఆ టైం కాస్త అలా గడిచిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్గా ఈ టైంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం ఓర్పు సహనంతో పూజ దగ్గర కూర్చొని ఎటు చూడకుండా మాత్రం నిష్ఠగా పూజ మాత్రం చేయాలన్నమాట. మా అబ్బాయికి మాత్రం చాలా మొహమాటం ఎక్కువ కాబట్టి కొంచెం కొత్తగా ఉంది. తర్వాత అలవాటు అయిపోదులేండి. ఇలా చేస్తూ ఉండగా మేము అలా సైడ్ అంతా అలాగా కూర్చొని అలా చూస్తున్నాం అన్నమాట. ఊరి మాత్రం చాలా బాగుంది. పల్లెటూరు అయినా చాలా బాగుంది. అంతకుముందు 4-5 సార్లు కూడా మేము వెళ్ళాము. మా తోటకోళ్ళు వాళ్ళ అమ్మగారు ఊరు అక్కడే కాబట్టి మ్యాక్సిమం అక్కడ అందరూ మాకు చుట్టాలే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మా బావగారు వాళ్ళకి కూడా కోడలు అక్కడే దొరికింది కాబట్టి ఇంకాస్త చుట్టాలు ఎక్కువయ్యారనమాట. వాళ్ళు నిష్ఠగా గణపతి పూజ చేస్తున్నారు. పెళ్లి కొడుకు వాళ్ళ మేనగోడలు పెళ్లి కొడుకు ఏది చేస్తే పంతులు గారు ఏది చెప్తే అది కూడా అలాగే చదువుతుంది అనమాట. మంత్రాలు మమ అంటుంది. ఏదన్నా సరే పంతులు గారు ఏది చదివితే అది చదువుతుంది. అది మాత్రం చాలా ఓర్పుగా వాళ్ళ మామయ్య పక్కన కూర్చొని అలా పంతులు గారు చెప్పే మంత్రాలు అవన్నీ చూస్తూ వింటూ ఉందన్నమాట. ఇలా పూజ జరుగుతూ ఉంటుంది. మేము పక్క నుంచి అందరితో మాట్లాడుకుంటూ పెళ్ళి ముచ్చట్లు పెట్టుకుంటూ పెళ్ళి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ టైంలో వస్తుంది
అని మేము అలా అందరం డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం. తోటికోడళ్ళు అక్క చెల్లెలు అందరూ పక్కన ఉంటే అవే మాటలు వస్తాయి కదా ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. ఎంగేజ్మెంట్కి ఈ పెళ్లి కొడుకు వాళ్ళేమో పెళ్లి కూతురు వాళ్ళకి బట్టలు పెడతారు, పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురికి పెడతారు. కాబట్టి ఎంగేజ్మెంట్లో ఆ డ్రెస్ వేసుకొని ఎంగేజ్మెంట్కి ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ పూజ కూడా అయిపోయింది కాబట్టి వాళ్ళిద్దరూ డ్రెస్ మార్చుకొని వస్తారు. ఇది ఆనవాయి అన్నమాట. బొట్టు పెట్టి ఈ అంకుల్కి అలా సెంట్ కొట్టి బొట్టు పెట్టుకొని స్వీట్ పెడతారు అనుకుంది. కాసేపు అవి అలా చేసే ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. మా బావగారు అలా నవ్వుతున్నారు. ఇలా సెంటు కట్టగానే పెళ్లి కొడుకు కూడా నవ్వుతున్నాడు అనమాట. ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారు పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారికి కూడా సేమ్ అది అలాగే బొట్టు పెట్టి అలా సెంటు కొట్టి పెడతారనమాట. అలా ఇంట్రెస్ట్గా పెళ్లి కొడుకు వాళ్ళ మేనగోళ్ళు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఇంట్రెస్ట్గా చూస్తుంది అనమాట. ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ తరపున పెళ్లి కొడుకుకి బట్టలు పెడుతున్నారు. అలా చాలాసేపు జరుగుద్ది కాబట్టి ఎంగేజ్మెంట్ పెళ్లి కొడుకు ఓపిక్గా చేసుకొని కూర్చోవలసింది. మేము అలా పక్క నుంచి ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాం. ఎవరి ఫోన్స్లో వాళ్ళు తీస్తూ ఉంటున్నారు. కెమెరామ్యాన్లు ఎదురుగా ఉన్నారు కాబట్టి ఎదురుగా వెళ్ళి తీయటం కుదరలేదు. మేము ఫోన్లో తీసాం. పెళ్లి కొడుకుని దీవిస్తున్నారు. ఇప్పుడు అయిపోయింది కాబట్టి పెళ్లి కొడుకు కూడా లేచిపోయి డ్రెస్ చేసుకొని వచ్చేస్తే చూసారా ఎంగేజ్మెంట్ డ్రెస్సులు చాలా చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. మేము ఇలా కాసేపు అందరం అక్షంతలు వేసేసి ఫొటోస్ దిగిపోయి నెక్స్ట్ కార్యక్రమం భోజనాలు కాబట్టి అందరం భోజనాలకి అటెండ్ అయిపోయామన్నమాట. మా బావగారు మాకు ఎదురుగానే కూర్చున్నారనమాట. జోకులు వేస్తూ ఉన్నారనమాట. భోజనాలు అయిపోగానే వెమ్మటే రిటర్న్ అయిపోయామండి. మా అత్తయ్య గారు, మేము, మా తోటకోడళ్ళు, మా అక్క ఒకటే ఆటో ఎక్కాము. అందరం కలిసి అలా సరదాగా మా మామయ్య గారు అన్నారు, ఇలా కూర్చుంటారు ఏంటమ్మాయి బోరు పడుద్ది, ఏదైనా పాటలు పాడండి లేదంటే ఏమైనా జోకులు వేయండి అని అన్నారు. మా తోటకోళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి స్టార్ట్ చేశారు. మాకేదో మెమరీ గేమ్స్ పెట్టారనమాట. మా తోటకోళ్ళ పాప మను అది ఎవరి మెమరీ ఎంత ఉందో టెస్ట్ చేసిందనమాట. చాలా ఎక్కువ ఉంది మనకి. ఒకది యాపిల్, బనానా ఇలాంటివి ఫస్ట్ వర్డ్ నుంచి అలా చెప్తూ ఉండాలన్నమాట. నేను ఒకటి చెప్తే పక్కన వాళ్ళు 1, 2 చెప్పాలి, తర్వాత 3 అలా చెప్తూ ఉండాలి. మనకి ఒక 10 ఫ్రూట్స్ దాటిన కాడ నుంచి 11 ఫ్రూట్ని మర్చిపోయాం అనమాట. ఆ మెమరీలో మనం అక్కడ లాస్ అయిపోయాం కాబట్టి ఓడిపోయాను నేను. తర్వాత అంత్యాక్షరి పెట్టుకున్నాం. ఇంకా అంత్యాక్షరి మా మామయ్య గారు అన్నారు, ఆ మెమరీ గేమ్ మనకు వచ్చి రాలేదు కానీ పాటలు పాడండి అన్నారు కాబట్టి మేము పాటలు పాడాం. ఇంకా పాటలకు ఇంకోసారి మా మామయ్య గారు పాటలు పాడకండి అన్నట్టుగా అయిపోయిందనమాట. ఎందుకంటే మా మామయ్య గారు సైలెంట్ అయిపోయారు. ఇంకా నేను, మా తోటకోళ్ళు, మా పిల్లలు అందరు కలిసి సరదాగా పాటలు పాడుకుంటూ అలాగా చింతలపూడి దాటాకంటే ఇటు 3 అవర్స్ జర్నీ, అటు నుంచి 3 అవర్స్ జర్నీ, మ్యాక్సిమం 6 అవర్స్ జర్నీ అనమాట. కాలక్షేపం అవ్వాలి కదండి. అలా సరదాగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతే ఎంత సరదాగా ఉంటుందండి. మనం ఎప్పుడూ డే మొత్తం బిజీగా ఉంటాం. ఎవరిని కలుసుకోలేము, ఏం చేసుకోలేము. కాబట్టి ఇలా కలిసినప్పుడు మాత్రం ఫ్రెండ్స్తో, చుట్టాలతో, బంధువులతో ఇలాగ దొరికిన టైం మాత్రం వాళ్ళతో స్పెండ్ చేసుకుంటూ సరదాగా ఉంటే సరిపోతుంది. పక్కన మా తోటకోళ్ళు కనీసం ఒక్క పాటకు కూడా నాకు అందించకుండా అలా మౌనంగా కూర్చుందనమాట. దానికి ఏంటంటే ఆటోలు ఇలాంటి కడుపులో తిప్పేస్తూ ఉంటుంది దానికి. అందుకని ఎక్కడ మాట్లాడితే ఎక్కడ మా మీద కక్కుద్ది అన్న భయంతో దాన్ని ఏం కదపలేదు. మా పెద్ద తోటకోళ్ళని చూశారు,
నాకు ఆపోజిట్గా చాలా పాటలు అందుకుందనమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం ఛానల్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇది